కాంగ్రెస్ లో గౌరవం లేదు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అన్యాయం, గోషమహల్ టికెట్ వద్దన్న ఇచ్చారు, టికెట్ ఇస్తే నామినేటెడ్ పదవులు లేవన్నారు, బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పార్టీలో గౌరవం దక్కకపోవడంతో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కన్నీళ్లు పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ నారీ న్యాయ నినాదం ఏమైంది అంటూ ప్రశ్నించారు. సోమవారం మీడియాతో సునీతారావు మాట్లాడుతూ గతంలో మహిళా కాంగ్రెస్ కి పెద్దగా ప్రయారిటీ ఉండేది కాదని చెప్పారు. మహిళా అధ్యక్షురాలిగా తన కర్తవ్యం నిర్వహించానని, 241 కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. గట్టిగా పనిచేస్తుంది అని నమ్మి పార్టీ తనకు టికెట్ ఇచ్చిందన్నారు. అంతేకాకుండా గోషమాల్ టికెట్ వద్దన్నా కూడా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అన్యాయం జరిగిందని సునీత అభిప్రాయపడ్డారు. టికెట్ ఇచ్చిన వారికి పదవులు లేవు అన్నారని, ఓడిపోయిన వారికి కూడా కార్పొరేషన్ పదవులు ఇచ్చారని తెలిపారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని మార్చితేనే ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కి వస్తా అని ఇన్ఛార్జి దీపా మున్షి అన్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి వచ్చిన వారికి సైతం నామినేటెడ్ పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పదవి లేకున్నా పార్టీ కోసం పనిచేస్తామని, మహిళా కాంగ్రెస్ లో ఒక్కరికి పదవి రాలేదని చెప్పారు. ఇక పదవులు రావు తల్లి, ఆశ కొట్టేసుకో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలని అక్కడ వాళ్ళందరినీ గుంజి ఇక్కడ పదవులు ఇచ్చుకోవాలని చూస్తాను. కాబట్టి ఓడిపోయిన వారికి పదవులు ఎందుకు ఇచ్చిందంటే, రేవంత్ రెడ్డి దగ్గర కాలబేరానికి వచ్చిన వాళ్ళకు, రేవంత్ రెడ్డిని ఓ రేంజ్లో పోగొట్టేటోళ్లకు ఆ పదవులు ఇచ్చుకుంటా పోతాను. ఇక ఎంత పోగొడితే అంత అన్నట్టు అయిపోయింది. కాబట్టి మీలాంటి వారికి ఇక్కడ అన్యాయమే జరుగుతుంది. గోషమాల్ టికెట్ వద్దన్నదట సునీతారావు గారు, కన్నీళ్లు పెట్టుకున్నారట పాపం. ఏమన్నాడు రాహుల్ గాంధీ? మహిళలను లక్షాధికారులను చేస్తాం, మహిళలకు 50% వాటా ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీలో అన్నారు. ఏమైందా రాహుల్ గాంధీ? 9 నెలలు అవుతుంది. ఎన్నిసార్లు వచ్చిపోయినావు తెలంగాణకి? మీ చెల్లె కనబడతలేవు, నువ్వు కనబడతలేవు. ఎన్నికలప్పుడు వచ్చి షోకేజ్ బొమ్మలు కదా నిలబడ్డప్పుడు చేతులు ఊపి వేయిన్లుగా. ఇక్కడ నీ పార్టీ మీద కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏది 50% వాటా? నామినేటెడ్ పదవుల్లో 50% వాటా ఉండాలి కదా, అసెంబ్లీలో 50% వాటా ఉండాలి కదా, పార్లమెంట్లో 50% వాటా ఉండాలి కదా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మహిళలకు 50% ఉండాలి కదా. మరి ఏది లేవనే ఒక అట్లా ఏడుస్తుంది ఆ బిడ్డ.